ఆడవారికి గర్భాశయం సమస్యలతో పాటు అండాశయం సమస్యలు అంటే యుట్రస్ ప్రాబ్లమ్స్తో పాటు ఓవరీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఒక ఏజ్ తర్వాత తరచుగా వస్తూ ఉంటాయి. మనం ఓవరీకి సంబంధించి ఎటువంటి జబ్బులు రావచ్చు, నీటిగడ్డలు కానీ ఆర్ చీమగడ్డల్లా కానీ అలా వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటరు, ఓపెన్ సర్జరీ బెటర్ అవుతుందా, లాప్రోస్కోపిక్ సర్జరీ బెటర్ అవుతుందా అనేది సో మొదటగా మనం చెప్పుకున్నట్టు ఓవరీస్కి సంబంధించి ఎక్కువ సమస్యలు ఏజ్ బట్టి కూడా వస్తూ ఉంటాయి. మనకి యంగ్ ఏజ్లో అంటే వయసులో ఉన్న వారికి పీసీఓఎస్ అనే సమస్యలు బాగా మనం వింటూనే ఉంటాం. ఈ పీసీఓఎస్ అనేది ముఖ్యంగా బాగా లావుగున్న వారిలో కానీ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ ఆర్ ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువగా ఉంటుందో వారిలో ఈ పీసీఓఎస్ అనే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవే మనకు వయసు బాగా గడిచిన తర్వాత ఓవేరియన్ సిస్ట్ అనేవి కూడా మనకు కామన్గా వస్తూ ఉంటాయి. ఈ ఓవేరియన్ సిస్ట్లో ఏమవుతుంది అంటే అండాశయం ఏదైతే ఉంటుందో అండాశయం చుట్టూరా కూడా నీరు చేరడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా. ఆర్ నీరు కాకుండా కొందరిలో మ్యూకస్ ఆర్ మ్యూసిన్ అనే పదార్థం కూడా చేరవచ్చు. ఆర్ ఇంకొందరిలో ఆ ఓవరీలో నుంచి కొంచెం బ్లడ్ లాగా లీక్ అయిపోయి చాక్లెట్ సిస్ట్ అన్నట్టు కూడా అంటూ ఉంటాం. ఆ నీటి బుడగలో ఏం చేరింది అనే దాన్ని బట్టి మనకు ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ కండిషన్ని మనకు ముఖ్యంగా ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనే బేసిక్ టెస్ట్తో మనం చూసుకుంటూ ఉంటాం. ఎవరిలో అయితే మనకు సింపుల్గా లేకుండా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అన్న వారిలో మాత్రము మనకు అవసరమైన వారిలో ఎంఆర్ఐ అనే టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓవరీస్లో ఎగ్జాక్ట్లీ ఏముంది అని తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అందరికీ సర్జరీ అవసరమా అంటే కానే కాదు. ఎవరికైతే కాంప్లికేటెడ్గా ఉందో కొంచెం స్పెషల్ రకంగా ఓవేరియన్ సిస్ట్ ఉంటాయో వారికి మాత్రమే సర్జరీ అని చెప్తూ ఉంటాం. ఈ సర్జరీ చెప్పిన వారిలో కూడా మనకు సర్జరీ చేయించుకోవడానికి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ. సో ఒక్కొక్క దానికి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని చూసుకుంటే మనకు ఓపెన్ సర్జరీలో పేరులో ఉన్నట్టే మనకు నీటిగడ్డ ఆర్ ఓవరీలో గడ్డ ఎంత చిన్నదైనా కూడా దానికి లోపల వరకు చేరడానికి ఒక పెద్ద కోత అనేది ఇచ్చేసుకొని కండరాల్ని ఫ్యాట్ని అంతా సపరేట్ చేసుకొని కడుపు లోపల ఎంటర్ అయిపోయి ఆ ఓవరీని తీసేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో దీనివల్ల పెద్ద కోత అనేది పడ్డము అండ్ ఆ కోతని క్లోజ్ చేయడానికి కుట్లు పడ్డము, కోత పెద్దదిగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉండడం, ఆపరేషన్ తర్వాత నొప్పి ఎక్కువ ఉండడము అండ్ పెద్ద కోత పడింది కాబట్టి ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ పరంగా కానీ ఇవన్నీ మనం ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి ఓపెన్ సర్జరీ తర్వాత. అదే మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన లాప్రోస్కోపీ పద్ధతిలో చూసుకుంటే మనకు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇది వరకు కాలంలో చేసేటట్టు పెద్ద కోతలు అనేవి అవసరమే పడదు. చిన్న చిన్న కోతలతోనే అయిపోతుంది. చిన్న కోత అంటే ఎంత అంటే 0.5 to 1 సెంటీమీటర్ అంటాం. అంటే సగం నుంచి 1 సెంటీమీటర్ అంత చిన్న కోతలతోనే మనకు సర్జరీ అంతా కూడా లాప్రోస్కోపీ ద్వారానే అయిపోతుంది. ఎందుకు అంత చిన్న కోతలతో ఎట్లా సర్జరీ చేయగలుగుతున్నాం అని చూసుకున్నట్లయితే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే మనకు కడుపు లోపల కూడా కండ ఉంటుంది, కింద పేగులు ఉంటాయి. కడుపుకి కండకి మధ్యలో కండరాలకి పేగులకి మధ్యలో కొంచెం గ్యాస్ అనేది నింపుకొని ఆ గ్యాస్ నింపుకున్న తర్వాత లోపల ఏమేమి జరుగుతుంది అని చూడడానికి మనం కడుపు లోపల ఒక కెమెరా అనేది పెట్టేసుకుంటాం. సో ఒక కెమెరా లోపల పెట్టేసుకొని లోపల ఏమేమి జరుగుతుందో చూడడానికి ఈ కెమెరాని ఒక వీడియో మానిటర్తో కనెక్ట్ చేసుకొని లోపల జరిగేదంతా ఆ వీడియో మానిటర్లో చూసుకుంటూ ఒక హోల్ వచ్చి కెమెరాకి పెడతాం, మిగతా హోల్స్ వచ్చి కుడి చేయి అండ్ ఎడమ చేయికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి ఈక్వలెంట్గా మనం చిన్న హోల్స్ పెట్టేసుకొని వాటిలో స్పెషల్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టుకొని రెస్ట్ ఆఫ్ ద సర్జరీ అంతా కూడా ఒక వీడియో గేమ్ లాగా చేయడం జరుగుతుంది. అంటే వీడియో మానిటర్ చూసుకుంటూ లోపల ఏమేమి పట్టుకోవాలి, కట్ చేయాలి, తీసేయాలి అనేవన్నీ కూడా వీడియో మానిటర్లో చూసుకుంటూ చేస్తే దాన్ని మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పెద్ద కోత అనేది లేకుండా చిన్న చిన్న హోల్స్తోనే సర్జరీ అయిపోతుంది. కోత చిన్నదిగా ఉంది కాబట్టి బ్లడ్ లాస్ పరంగా కానీ పెయిన్ పరంగా కానీ తక్కువగానే ఉంటుంది. అండ్ చిన్న కోతలే కాబట్టి మనకు కుట్లు ఏమీ అవసరం లేకుండా మనం క్లోజ్ చేసేసుకొని వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ అనేది వేసేసుకొని పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం చేసుకునేంత ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ ద్వారా సాధ్యమవుతూ ఉంటాయి. సో
ఎవరైనా మీకు తెలిసి ఆడవారు ఎవరైనా ఆల్రెడీ గర్భసంచి సంబంధిత సమస్యలతో కానీ ఆర్ ఈ అండాశయంకి సంబంధించిన అంటే యూట్రస్ సంబంధించిన కానీ ఓవరీ సంబంధించిన కానీ సమస్యలతో బాధపడుతూ ఉంటే డెఫినెట్లీ వారికి లాప్రోస్కోపిక్ సర్జరీ చేపిస్తే అత్యుత్తమ రిజల్ట్స్ అనేవి వస్తాయి అండ్ రికవరీ కూడా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది, పెద్ద పెద్ద కోతలు అనేవి లేకుండా.